వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 11 కార్పొరేషన్లకు డైరెక్టర్లు నియమించినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి పలువురు నాయకులకు కూడా ఈ డైరెక్టర్ పదవి వరించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరు నాయకులకైతే ఈ డైరెక్టర్ పదవులు అయితే వరించాయి. అదేవిధంగా పార్వతీపురం జిల్లాకు సంబంధించినటువంటి కుర్పం నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా ఒక డైరెక్టర్ పదవి అయితే వరించింది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఆసక్తికరంగా చూస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈరోజు అదే తరుణం నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులుగా ఉన్నటువంటి ఎవరైతే సువ్వాడ వనజాక్షికి అయితే ఈరోజు పదవి రావడంతో అంతా కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. అదేవిధంగా మరోవైపు ఏదైతే ఈ పదవి వచ్చిన పట్లయితే మాత్రం మరి అదేవిధంగా ఏదైతే ఈ పదవి ప్రధానంగా మనం చూసుకుంటే ఏపీ గ్రీన్ బ్యూటిఫికేషన్ అండ్ కార్పొరేషన్ డైరెక్టర్గా సువ్వాడ వనజాక్షికి అయితే ఈ యొక్క పదవి అయితే వరించింది. అయితే ప్రస్తుతం చూసుకుంటే ఈ వనజాక్షి గారు కూడా ప్రస్తుతానికైతే ఈ పదవిని సున్నితంగా తిరస్కరించిన పరిస్థితి కనిపిస్తుంది. సోషల్ మీడియా వేదికగా కూడా దీన్ని అయితే మాత్రం ఒకవైపు తిరస్కరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ సోషల్ మీడియాలో చూసుకుంటే ముఖ్యంగా ప్రస్తుతానికైతే హల్చల్ అవుతున్నటువంటి ఏదైతే ఆ ఫేస్బుక్ ఆధారంగా చూసుకుంటే ముఖ్యంగా ఏదైతే మనకు కనిపిస్తుంది ఇందులో భాగంగా ఈ రోజు ప్రకటించిన కార్పొరేషన్ డైరెక్టర్లో నా పేరు బ్యూటిఫికేషన్ అండ్ క్లీనింగ్ సంబంధించిన డైరెక్టర్ పొరపాటున తప్పు రావడంతో ఈ పేరైతే మళ్ళీ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుందంటూ చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా కొద్ది రోజుల కిందటే నాకు పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ అయితే వచ్చింది, మీకు ఈ డైరెక్టర్ పదవి ఇస్తున్నామంటూ చెప్పడం జరిగింది. నేను ఆ రోజు నేను సున్నితంగా తిరస్కరించానంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు ఇప్పటి వరకు కూడా ఈ పేర్లు అయితే మాత్రం నాకైతే సంబంధం లేదు, నాకైతే చెప్పకుండానే ప్రకటించారంటూ కూడా మరొక చెప్తున్నారు. సున్నితంగా అయితే ఈ యొక్క పదవిని అయితే తిరస్కరించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే ఈరోజు స్టేట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి పదవులని ఈరోజు నాయకులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇవ్వడం పట్ల ఈరోజు ఈ విధంగా సున్నితంగా తిరస్కరించిన పట్ల అయితే మాత్రం ఆసక్తికరంగా చూసిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే అందరికీ పదవులు అయితే వరించు, పదవి ఉన్న వాళ్ళు కూడా ఈరోజు పదవి ఎందుకు వద్దనుకుంటున్నారు అంటూ కూడా పార్టీ శ్రేణులు కూడా మరొకవైపు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే విజయనగరం జిల్లాకు సంబంధించిన ముగ్గురు వ్యక్తులకైతే ఈ యొక్క పదవులు అయితే వరించాయి. ఒకవైపు నాటక మండలికి సంబంధించింది, అదేవిధంగా మరోవైపు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించింది, అదేవిధంగా మరోవైపు స్టేట్ గ్రీన్ కార్పొరేషన్ ఏదైతే ఉంది దీనికి సంబంధించినటువంటి అంటే 3 డిపార్ట్మెంట్కి సంబంధించి 3 పదవులు అయితే వరించాయి. ఈ 3 పదవుల్లో ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే ఈ ఏపీ క్లీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఏదైతే ఉంది దీని ఈ పదవికి అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే తిరస్కరించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అదేవిధంగా ఏదైతే ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సంబంధించినటువంటిది ఇప్పటికే చూసుకుంటే కార్పొరేట్ డైరెక్టర్గా సుహాసినికి అయితే ఏదైతే చీకటి సుహాసిని ఎవరైతే ఉన్నారో ఈవిడికి ఆల్రెడీ ఇప్పటికీ పదవి అయితే ఒరిజిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే ఈరోజు అంతా కూడా ఆసక్తికరంగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ నాయకుల్లోనూ ఎందుకు ఇటువంటి కలహాలు ఏర్పడుతున్నాయి, ఎందుకు వీళ్ళకి విభేదాలు వస్తున్నాయి, ఎందుకు ఒకవైపు జనసేనకి ఒకవైపు టీడీపీకి ఎందుకు ఇంత మనస్పర్ధలు వస్తున్నాయి అంటూ కూడా స్టేట్ వైడ్గా ఉన్నటువంటి నాయకులంతా కూడా ఆసక్తికరంగా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మరోవైపు చూసుకుంటే ఈరోజు ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్ష పదవిని అయితే టీడీపీ అధ్యక్ష పదవి కోసం అయితే పలువురు ఆసక్తికరంగా చూస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా చూసుకుంటే ఈ యొక్క రేసులో 5 ప్రస్తుతానికి అయితే ఉన్నట్లయితే కనిపిస్తుంది. ఇప్పటికీ దీనికి సంబంధించినటువంటి కమిటీ కూడా స్టేట్ వైడ్గా ఉన్నటువంటి పలువురు కమిటీలు కూడా వేసినటువంటి పరిస్థితి కనిపించింది. స్టేట్ వైడ్గా అన్ని జిల్లాలకు కూడా ఇప్పటికే వెళ్ళేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలోనే కొన్ని రోజుల క్రితమే ఈ జిల్లాకు కూడా ఉన్నటువంటి ఏదైతే దీనికి సంబంధించిన కమిటీలు ఎవరైతే వేసారో కమిటీలు కూడా వచ్చి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. దీనిలో భాగంగా మనం చూసుకుంటే ఈ పార్టీలు ఎవరైతే యాక్టివ్గా ఉంటున్నారో ఎవరైతే పార్టీని పగ్గాలను చేపట్టగలరో అవన్నీ కూడా ఆలోచించి అయితే మాత్రం ఇప్పటికే దానికి సంబంధించిన ఓటింగ్ కూడా తీసుకున్న పరిస్థితి కనిపించింది. దీనిలో భాగంగా ముఖ్యంగా చూసుకుంటే సువ్వాడ రవిశేఖర్ కూడా ఈ రేసులో ఉన్న పరిస్థితి కనిపించింది. ఇదే కావాలంతో ఎందుకంటే సువ్వాడ రవిశేఖర్ అలాగే అక్కడ ఉన్నటువంటి సువ్వాడ వనజాక్షి కూడా ఇద్దరు కూడా భార్యాభర్తలు కావడంతో అందుచేతనే ఖచ్చితంగా ఎందుకంటే ఈ పదవి వరిస్తే ఆ పదవి రాదని ఒక ఆలోచనతోనే ఈ యొక్క పదవిని సున్నితంగా తిరస్కరించారంటూ కూడా పార్టీలో చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధంగా ముఖ్యంగా చూస్తే ఎవరైతే ఈ 5 అయితే ప్రస్తుతం రేసులో ఉన్నటువంటి అధ్యక్ష పదవి కోసం ఎవరైతే రేసులో ఉన్నటువంటి 5 ఎవరెవరంటే ముఖ్యంగా సువ్వాడ రవిశేఖర్ పేరు అయితే మాత్రం ముఖ్యంగా వినిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు సీనియర్ నేతగా ఉన్నటువంటి కోల అప్పలనాయుడు పేరు కూడా మరొకవైపు వినిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు కర్నూలు శివరామకృష్ణ పేరు కూడా వినిపిస్తుంది. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కేఎన్ నాయుడు పేరు కూడా మరొకవైపు వినిపిస్తుంది. ముఖ్యంగా మరోవైపు చూసుకుంటే ఎవరైతే సీనియర్ లీడర్గా ఉన్నటువంటి కంది చంద్రశేఖర్ పేరు కూడా వినిపిస్తుంది. ఇది ప్రస్తుతం చూసుకుంటే 5 పేర్లు కూడా పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉండాలంటూ కూడా ఎవరి 5 ఎవరిని నిర్ణయిస్తారంటూ కూడా ప్రస్తుతం ఒకవైపు టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. అంతా కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఏదైతే ఈ కార్పొరేషన్ డైరెక్టర్ పదవులు ఈరోజు ఇచ్చినప్పుడు కూడా ఈ పదవుల్ని ఎందుకు తిరస్కరించారంటూ కూడా పలువురు ఆసక్తికరంగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎందుకు వాళ్ళకి ఎందుకు ఈ కుమ్ములాట వస్తుంది, కూటమి ప్రభుత్వంలో ఈ జిల్లాలో ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఏ నియోజకవర్గంలో కూడా లేదు, ఈరోజు ఓన్లీ నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించిన అక్కడే మాత్రం ఎందుకు వస్తున్నాయి అంటూ కూడా చెప్పుకొస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి
స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, అలాగే ఉన్నటువంటి నాయకులతో అంటే కూటమి నాయకుల యొక్క సఖ్యత లేకపోవడమే ఈ యొక్క సమస్యలు తలెత్తున్నాయంటూ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధంగా నేను ఒక వైపు నాకు పదవి వద్దంటూ నాకు కూటమి ఆఫీస్ నుంచి ఏదైతే పార్టీ హెడ్ ఆఫీస్ నుంచి నా ఫోన్ వచ్చినప్పటికీ కూడా నేనైతే వద్దంటూ తిరస్కరించి ఆ రోజు నేను తిరస్కరించాను, మళ్ళీ నాకు పదవి ఇచ్చారంటూ కూడా సున్నితంగా పార్టీని సోషల్ మీడియా వేదికగా తిరస్కరించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది విజయనగరంలో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.